హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం 2025 సుజుకి యాక్సెస్ 125 వెహికల్ని అయితే రివ్యూ చేస్తున్నాము. ఈ రోజు ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ వెహికల్లో టాప్ స్పీడ్ ఎంత, ఈ వెహికల్ మైలేజ్ ఎంత, ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అన్నదాని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి 2024లోంచి 2025కి మనకి ఈ వెహికల్లో ఏం అప్డేట్స్ అయ్యాయి అన్నదాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెహికల్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఈ కలర్ చూడడానికి చాలా బాగుందని ఈ వెహికల్ అయితే చూపిస్తున్నాను. మెయిన్గా ఇంజన్ చూసుకుంటే ఇది 124cc 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజన్తో వస్తుంది. ఈ ఇంజన్ 8.4 PS పవర్ అలాగే 10.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ మనకి బెల్ట్ డ్రైవ్తో వస్తుంది. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్లో మనకి నాన్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో 190mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్లో మనకి 120mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్లో 90/90 12" ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్లో 90/100 10" ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్లో లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో సుజుకి లోగో దగ్గర యూ షేప్ LED DRL అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో హెడ్ లైట్ అయితే LEDతోనే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా LEDతోనే ఇచ్చారు. యూ షేప్లో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో టర్న్ ఇండికేటర్స్ అయితే బల్బ్తోనే ఇచ్చారు. LED ఇచ్చుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది డైరెక్ట్ కీ ఓపెనింగ్తోనే మనం ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మనకైతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 5.3 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి 24 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే సరిపోతుంది దీంట్లోని. నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి నీ స్పేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. 6 feet పర్సన్ కూడా ఈజీగా కాల్ పెట్టుకొని డ్రైవ్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఈ వెహికల్లో మనకి 2 పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో మనమైతే మొబైల్ కానీ లేకపోతే వాటర్ బాటిల్ కానీ ఇంకేదైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని దగ్గర మనం లగేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. వెయిట్ ఎంతైనా కాస్తుంది. మనకి సీట్ కింద కూడా ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు. దీంతో మనం ఏదైనా కవర్ కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమైనా సామాన్లు కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్లో అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ వెహికల్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి షార్ట్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ మీద స్విచ్చెస్ చూసుకుంటే మనకి హ్యాండిల్ రైట్ సైడ్లో ఇంజిన్ కిల్ స్విచ్, దాని కింద మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ చేసినప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా మన హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ ఇన్బిల్ట్ స్పార్క్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హారన్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ కింద మనకి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకొని మనం మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ వెహికల్లో కన్సోల్ చూసినట్టయితే మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి బ్లూటూత్, స్పీడోమీటర్, నావిగేషన్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, క్లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్లో డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి అయితే సరిగ్గా సరిపోతుంది. సీట్ హైట్ వచ్చేసి 773mm అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 105 kgs అయితే ఉంది. నెక్స్ట్ మనం ఈ వెహికల్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఈ వెహికల్ 90+ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి సిటీ కండిషన్లో 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవే కండిషన్లో మనకి 50+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి వెహికల్లో ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది మనకు వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్. అదైతే మనకి డిస్క్ బ్రేక్స్ రాకుండా డ్రమ్ బ్రేక్స్తో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి స్పెషల్ ఎడిషన్ అని ఒక వేరియంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఇదైతే మన దగ్గర ఉంది. ఇదైతే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,29,000 వరకు అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్లో మనం 2024కి 2025కి ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫ్రంట్ డిజైన్లో చూసుకుంటే మనకి స్టార్టింగ్లో హెడ్ లైట్ డిజైన్ అనేది మారిపోయింది. మనకి 2024 వెహికల్లో చూస్తే మనకి డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి 2025 వెహికల్లో చూసుకుంటే మనకైతే రెక్టాంగిల్ షేప్లో డిజైన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ దాని కింద మనకి చూసుకుంటే 2025 వెహికల్లో మనకి యూ షేప్లో సుజుకి దగ్గర DRL అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే మనకి 2024 వెహికల్లో మనకి ఇలాగ DRL అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్లెయిన్ డిజైన్ అయితే వచ్చింది.
అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ సిగ్నల్ ఇండికేటర్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం కొంచెం పెద్దవి వచ్చాయి, ఇప్పుడు కొంచెం కాంపాక్ట్గా చిన్న సైజ్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ చూసుకున్నట్టయితే టెయిల్ లైట్ అండ్ సిగ్నల్ లైట్ డిజైన్స్ అయితే మనకి చూడడానికి ఇలా ఉన్నాయి ఈ వెహికల్లో. మీరు చూడొచ్చు పాత వెహికల్లో మనకైతే చూడడానికి ఇలా లేవు. మనకి 2025 వెహికల్లో యూ షేప్ డిజైన్ అయితే వచ్చింది టెయిల్ లైట్లో. అండ్ నెక్స్ట్ మనం ఈ వెహికల్లో 2025 వెహికల్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కీ ఓపెనింగ్తో వస్తుంది. మనమైతే బండి దిగి తీసుకోక్కర్లేదు, మనమైతే కీ అక్కడ ఆన్ చేసుకొని ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. పెట్రోల్ బంక్ వాళ్ళు వాళ్ళే పెట్రోల్ కొట్టేస్తారు, మనం దిగాల్సిన అవసరం లేదు. మనకి పాత వెహికల్లో మీరు చూస్తున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ మనకి లాక్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. మనకి 2024 వేరియంట్లో చూసుకున్నట్టయితే మనకి పాస్ స్విచ్ అండ్ హజార్డ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి 2025 వేరియంట్లో పాస్ స్విచ్ అండ్ హజార్డ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు, అవి అయితే చూడడానికి ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వెహికల్ పాకెట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2024లో సింగిల్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి మీరు చూస్తున్నట్టు ఇలా ఉంటుంది సింగిల్ పాకెట్. మనకి 2025లో చూసుకుంటే మనకైతే డబుల్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి వెహికల్లో చూసుకున్నట్టయితే క్లచ్ కవర్ అయితే మనకి చేంజ్ అయింది. 2024 మోడల్లో చూసుకుంటే మనకు కొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడైతే మనకి చిన్న కాంపాక్ట్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. కిక్ స్టార్ట్ కూడా మనకి ఇందులో అయితే మార్చలేదు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో చూసుకున్నట్టయితే యాక్సిస్ 125 అని వస్తుంది మనకి 2024 మోడల్లో. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్సిస్ అని మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే మనకి 2025 మోడల్లో మనకైతే ఇక్కడ అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే 2024 మోడల్లో రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సస్పెన్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన 2025 వెహికల్లో కొంచెం బయటకైతే ఇచ్చారు, దీనివల్ల మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనకి 2024 మోడల్లో మీరు చూసినట్టయితే మనకు కొంచెం లోపలికి అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే మనకి 2024కి 2025కి ఉన్న అప్డేట్స్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము. సో మనమైతే వెహికల్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఈ వెహికల్ పికప్ అయితే బాగుంది, ఇన్స్టెంట్గా పికప్ అందుకుంటుంది. ఇంజన్ కూడా కొంచెం స్మూత్గానే ఉంది. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్స్ కానీ గతువులు కానీ వచ్చినప్పుడు సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, హార్డ్గా అయితే ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది సస్పెన్షన్ అయితే. ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది, ప్లాస్టిక్తో ఇచ్చారు, ఇంకొంచెం దాని బిల్డ్ క్వాలిటీ పెంచుంటే బాగుండేది. ఇంకా ఈ వెహికల్లో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది, ఎండలో కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ స్కూటీ లేడీస్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ వెహికల్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒకసారి బ్రేక్ అయితే వేసి చూద్దాము ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో వెహికల్ బాగానే ఆగుతుంది బ్రేక్స్ వేయగానే, ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ విషయంలో. నెక్స్ట్ ఈ వెహికల్లో హ్యాండిల్ కంఫర్ట్ అండ్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా చాలా బాగా సరిపోయింది. నేనైతే 6 feet ఉంటాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ వెహికల్లో టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిషన్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1,15,000 వరకు ఉంది, దాంట్లో మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇంకా స్పెషల్ ఎడిషన్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1,23,000 వరకు అయితే ఉంది. ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి, కానీ దాంట్లో కన్సోల్ మాత్రం మనకి ఇలాగా డిజిటల్ కన్సోల్ రాదు, అనలాగ్ కన్సోల్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు రైడ్ చేస్తున్న వెహికల్ వచ్చేసి రైడ్ కనెక్ట్, ఇది 1,29,000 వరకు అయితే ఉంది. మీకు నచ్చింది ఒకసారి చూస్ చేసుకోవచ్చు, షోరూమ్కి వెళ్ళి చూసుకొని. మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. సో ఫైనల్లీ ఇదైతే మన రైడ్ రివ్యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన రైడ్ రివ్యూ అయితే. ఇంకా ఈ వెహికల్ అయితే చాలా బాగుంది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఫ్యామిలీ పర్పస్ యూస్ చేసుకుంటానంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేము సిటీలో ఎక్కువ తిరుగుతాము, అస్తమానం గేర్లు వేసి తీయడం నచ్చదు అనుకుంటే బైక్ కన్నా ఈ స్కూటీకి వెళ్ళిపోవడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ ఇంట్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళ కోసం అనుకున్న ఈ వెహికల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మనకి సిటీ కమ్యూనిటీకి అయితే చాలా బాగుంది వెహికల్ అయితే, మీరు హైవే మీద కూడా చాలా బాగా వెళ్ళొచ్చు, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.